హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ సార్ క్లాసెస్. సమకాలీన అంశాలతో సమగ్ర విశ్లేషణతో కూడిన అంశాలతో ప్రతిరోజు ఓ కొత్త విషయాన్ని తెలియచేయడానికి మీ ముందుకు వస్తున్నాను. నన్ను నా ఛానల్ని ఆదరించండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వారు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలను సూచనలను అందించండి. ఈరోజు మనం బడ్జెట్ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బడ్జెట్ అనేది ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశం. రాబోయే ఆదాయాల గురించి, చేయబోయే ఖర్చుల గురించి తెలియచేసే కోశ నివేదికను బడ్జెట్ అని పిలుస్తారు. జాగ్రత్తగా గమనించండి. రాబోయే ఆదాయాల గురించి, చేయబోయే ఖర్చుల గురించి తెలియజేసే కోశ నివేదికని బడ్జెట్ అని పిలుస్తారు. ముఖ్యంగా బడ్జెట్ అనేటటువంటి పదం బౌగేట్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. బౌగేట్ అనే ఒక ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించటం జరిగింది. దీనికి అర్థం సంచి అని ఒక అర్థం ఉంది. తోలు సంచి అనే అర్థం ఉంది. గుర్తుంచుకోండి, బడ్జెట్ అనే పదం బౌగేట్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. దీనికి అర్థం సంచి, తోలు సంచి అనే అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించి చూసినట్లయితే బడ్జెట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. మనం కూడా సాధారణంగా బడ్జెట్ అనేటటువంటి పదాన్ని చాలా అరుదుగా వాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం మన ఇంట్లో బడ్జెట్ని వేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మనకు వచ్చేటటువంటి ఆదాయాలు, మనం చేసేటటువంటి ఖర్చులను ప్రత్యేకంగా చూసుకోవటం కొరకు మనం కూడా ఒక బడ్జెట్ని ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది. ప్రతి ఒక్క దగ్గర, ఓ స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ప్రత్యేకంగా ఒక వ్యాపార సంస్థల్లో కానీ, ఎక్కడైనా కానీ బడ్జెట్ని మనం డిజైన్ చేసుకుంటాం. అలా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక బడ్జెట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక బడ్జెట్ ఉంటుంది. ముఖ్యంగా రాబోయే ఆదాయాల గురించి, చేయబోయే ఖర్చుల గురించి తెలియచేసే కోశ నివేదికను బడ్జెట్ అంటారు. భారతదేశంలో కేంద్ర బడ్జెట్ను కేంద్రం రూపొందిస్తుంది. రాష్ట్రాల బడ్జెట్ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకుంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ముఖ్యంగా బడ్జెట్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రూపొందిస్తారు? 6 నెలలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారా, 2 ఏళ్లకు ఒకసారా, 5 సంవత్సరాలకు ఒకసారా అని మనం ఒకసారి గమనిస్తే బడ్జెట్ని ప్రతి సంవత్సరం రూపొందిస్తారు. అందుకే ఆ బడ్జెట్ను, ప్రతి సంవత్సరం రూపొందించబడే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ అని పిలుస్తారు. గుర్తుంచుకోండి, ముఖ్యంగా సంవత్సరానికి ఒకసారి లేదా 12 నెలలకు ఒకసారి రూపొందించబడేటటువంటి బడ్జెట్ను సాధారణ బడ్జెట్, జనరల్ బడ్జెట్ అని చెప్పేసి అని పిలుస్తారు. గుర్తుంచుకోండి, మనకి ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎట్లయితే సాధారణ ఎన్నికలు వస్తున్నాయో, సంవత్సరానికి ఒకసారి లేదా 12 నెలలకు ఒకసారి రూపొందించబడే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ అని పిలుస్తారు. ఈ సాధారణ బడ్జెట్లో ఖచ్చితంగా ఆదాయ వ్యయాలు చూపించబడతాయి. ముఖ్యంగా ఒక సంవత్సర కాలంలో ఆదాయాలు ఎక్కువగా ఉండి వ్యయాలు తక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను మిగులు బడ్జెట్ అంటారు. ఒకవేళ ఆదాయాలు తక్కువగా ఉండి వ్యయాలు ఎక్కువగా ఉంటే ఆ బడ్జెట్ను లోటు బడ్జెట్ అంటారు. ఒకవేళ ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉంటే వాటిని సంతులిత బడ్జెట్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో బడ్జెట్ ప్రస్తావన ఉంది. ఏమని రాసి ఉంది అని మనం ఒకసారి గమనించి చూసినట్లయితే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనే పదాన్ని రాయటం జరిగింది. కాబట్టి భారతదేశంలో సంవత్సరానికి ఒకసారి లేదా 12 నెలలకు ఒకసారి రూపొందించబడేటటువంటి బడ్జెట్ను సాధారణ బడ్జెట్, వార్షిక బడ్జెట్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ని సంవత్సరానికి ఒకసారి రూపొందిస్తారు. కేంద్ర బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. రాష్ట్రాల బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకుంటాయి. కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. మరి భారతదేశంలో మనం ఒకసారి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలను మనం గమనించినట్లయితే భారత్లో బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడతారు? భారత్లో ప్రస్తుతం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నారు. గతంలో
ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టేవారు. గతంలో ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టినప్పుడు దానికి ముందు రోజు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టేవారు. దానికి ముందు రోజు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. కానీ 2016, 2017 నుండి ప్రత్యేకంగా కొన్ని కీలకమైనటువంటి మార్పులను నరేంద్ర మోడీ ప్రభుత్వం, నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేస్తూ మరి బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. దానికి ముందు రోజు జనవరి 31న ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఇక దానికి ముందు రోజు ఒకప్పుడు రైల్వే బడ్జెట్ ఉండేది. కానీ ఇటీవల కాలంలో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయటం జరిగింది. కాబట్టి ప్రస్తుతం బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నారు. దానికి ముందు రోజు జనవరి 31న ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతున్నారు. ఇక రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయటం జరిగింది. ఇక ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబడిన బడ్జెట్ మార్చి నెలలో మార్పులు చేర్పులు గట్ల జరిగి ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు బడ్జెట్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి బడ్జెట్ యొక్క ఆర్థిక సంవత్సరం, బడ్జెట్ యొక్క యాన్యువల్ ఇయర్ ఏంటి అని అంటే ఏప్రిల్ 1, మార్చ్ 31. మరి భారతదేశంలో బడ్జెట్ని ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతున్నారు. ఒకప్పుడు సాయంత్రం 5:30 గంటలకు ప్రవేశపెట్టేవారు. 1999వ సంవత్సరం నుండి బడ్జెట్ టైమింగ్లో మార్పులు తీసుకొస్తూ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టే ఓ కొత్త సాంప్రదాయానికి నాంది పలకటం జరిగింది. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో బడ్జెట్ను ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం జరుగుతుంది.